అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం 'కొత్తపేట రౌడీ' సినిమా గురించి మాట్లాడుకున్నాం కదా. ఇందులో కృష్ణ, జయప్రద జంటగా నటించారు. వీరిద్దరి జంట కన్నుల పండుగగా ఉందన్నమాట. చాలా బాగుంది. జయప్రద గారు అంటే ఆమె అందాల గురించి మనం చెప్పక్కర్లేదు. ఆమె ముఖమే చంద్రబింబంలా ఉంటుంది. ఇక కృష్ణ గారు గురించి చెప్పాలంటే ఇక ఆయన సాహసాల పుట్టనమాట. ఆయన ఏ సినిమాలో చేసినా సరే ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు. ఎక్కువ ఈ సినిమాలో చాలా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్‌లో రకరకాల విన్యాసాలు చేయవలసి వచ్చింది. అందులో ఆయన పోరాటాలు, స్టంటు అంతా చాలా అద్భుతంగా చేశారు. కృష్ణ గారి గురించి 4 మాటలు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు 350 సినిమాలు. ఈ రికార్డును ఇంతవరకు ఎవరు కూడా క్రాస్ చేయలేదు. అసలు ఈ రికార్డుని అధిగమించలేదు ఎవరును కూడా. తెలుగులోనే కాదు, ప్రపంచ సినిమా చరిత్రలోనే ఈ రికార్డు ఎవరు చేయలేదన్నమాట. కృష్ణ గారు ఈ రికార్డుని సాధించారు. అయితే ఆయన మొదటి చిత్రం 'తేనె మనసులు' అంటే అది కలర్ సినిమా అనమాట. అప్పుడు సరిగ్గా ఆయన వచ్చేటప్పటికే కలర్ సినిమా అదే మొట్టమొదటి సినిమా. ఆ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు ఆయన. ఆ సినిమా తర్వాత అంటే సాహసాలు ఎన్నో చేశారు ఆయన. అందులో సాహసాలు ఎన్నో చేశారనమాట. ఆ తర్వాత ఆయన 100వ చిత్రం 'అల్లూరి సీతారామరాజు'. 'అల్లూరి సీతారామరాజులో' ఇక ఆయన నిజంగా 'అల్లూరి సీతారామరాజు' ఇలాగే ఉంటాడా అనుకున్నట్టుగా అది 'అల్లూరి సీతారామరాజు' గురించి కొన్ని సమస్యలు, కొన్ని గొడవలు వచ్చినాయి అప్పుడు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆ సినిమాని తీస్తారని చెప్పి ఎప్పుడో జయసింహ అంటే ఏనాడో 43 ఎప్పుడో అనుకుంటా, జయసింహ సినిమాలో నేను మా తర్వాత సినిమా ఇదే అని చెప్పి ఆ పాటల పుస్తకం వెనకాల రాశారు. పాటల పుస్తకం అంటే అప్పుడు సినిమా థియేటర్లో పాటల పుస్తకాలు అమ్మేవారనమాట. అప్పుడు రాశారు ఆయన. అయితే తర్వాత ఆయన ఎందుకనో ఆపేశారు ఆ సినిమాని. అప్పుడు కృష్ణ గారిని తీస్తున్నారని తెలిసి కృష్ణ గారిని ఆపమన్నారట. ఆ సినిమా నువ్వు చెయ్యొద్దు, ఆపు. అంటే మీరు చేయట్లేదు కదా, మరి నేనైనా చేయాలి కదా అని చెప్పి కృష్ణ గారు అన్నప్పుడు, నేను చేయని సినిమా నువ్వు కూడా చేయొద్దు అని అంటే కృష్ణ గారు ఎన్టీ రామారావు గారిని లెక్క చేయకుండా ఆయన్ని అది నాకు కుదరదు, అట్లా నేను నా ప్రకారంగా నేను వెళ్ళిపోతాను అనే రకంగా ఆయన అన్నారట. చాలా అద్భుతమైన సినిమా ఇది. ఈ సినిమాకు ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు. అలాగే కృష్ణ గారు కౌబాయ్ సినిమా తీశారు. అది మోసగాళ్ళకు మోసగాడు. అది కూడా చాలా విజృంభించేసి ఆడేసింది. అసలు హాలీవుడ్లో కూడా ఆ సినిమా తీయలేదట. అప్పుడు ఎవరికి ఆ ఆలోచన రాలేదట. ఆ సినిమాలో కూడా పెద్ద సాహసం ఆయన చేశారు. ఇక ఈ సినిమా కథ